శోధనలు కలుగుతున్నప్పుడు దేవునికి దూరం అవ్వద్దు. రోగం వచ్చిందని దేవుని సన్నిధిని విడవద్దు. నిందలు వచ్చాయని దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు. నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈరోజు యేసయ్యను నమ్ముకుంటున్నప్పుడు శోధనలు వస్తాయి. పరిచర్యను చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు దేవుని సేవ కొరకు సమర్పించుకున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. పలు మాటలు చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వీడి బ్రతుకు అయిపోయిందిరా, వీడి జీవితం అయిపోయిందిరా, వీడెందుకు పనికిరాడరా, సేవ అని ప్రారంభించాడురా, అంత కొలాప్స్రా అని అనుకున్నవారు చాలా మంది ఉండొచ్చు. బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, బైబిల్ పుట్టుకొని సువార్త చేస్తూ ఉన్నాడు, ఉద్యోగం లేదు, సొంత ఇల్లు లేదు, కారు లేదు, ఇలా మాట్లాడేవారు చాలా మంది ఉంటారు. అయితే దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హింసలు కలుగుతూ ఉన్నప్పుడు దేవుని సహవాసానికి దూరం అవ్వద్దు. ఒక రోగం నీ జీవితంలో వచ్చిన, ఒక శోధన నీ జీవితంలో వచ్చిన, ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో కలుగుతూ ఉన్నప్పుడు దేవుడు నీ పక్షమున ఉన్నాడని తెలియజేయడానికి వాటిని అలౌ చేస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా. అప్పుడు అలాంటి సమయంలో ఆ శోధన వచ్చినప్పుడు నువ్వు దేవుని సహవాసానికి దూరం అవ్వకూడదు. చాలామంది పరిచర్యను ప్రారంభించిన వారు దేవునికి దూరమైన వారు ఉన్నారు తెలుసా. నాగట్టి మీద చెయ్యేసి వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కానీ నాగట్టి మీద చెయ్యేసింది వెనక్కి వెళ్ళడానికి కాదు, చావైనా బ్రతుకైనా దేవునితోనే, దేవుని కొరకే. ఆమెన్.